ఇప్పుడు రోడ్డు ప్రమాదాలకి గురైన వాళ్ళు ఉంటారు కదా సార్. మనం వాళ్ళని కాపాడితే టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ లాగా మనకు కొంత అమౌంట్ అనేది వస్తుంది అని విన్నాను. నిజమా? రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వ్యక్తుల్ని గోల్డెన్ అవర్స్ లోపు సురక్షితంగా ప్రదేశాలకి కానీ హాస్పిటల్స్ కానీ చేరవేస్తే సదరు సహాయం చేసిన వ్యక్తికి గుడ్ సమారిటన్ రహవీర్ అనే పథకం, కేంద్ర ప్రభుత్వ పథకం ఇది. 25,000 రూపాయలు, అదేవిధంగా ప్రభుత్వం నుంచి ప్రశంసా పత్రం కూడా ఇస్తారు. అయితే ఈ యొక్క విషయం మీద ప్రభుత్వాలు పూర్తిగా తీవ్రమైన స్థాయిలో ప్రచారం కల్పించకపోవడం చేత ఈరోజు ఈ యొక్క పథకం ఒకటి ఉంది, రహవీర్ అనే పథకం ఒకటి ఉంది అనే విషయము ప్రజలెవరికి తెలియదు. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. ఒకవేళ తెలిసినా కూడా గతంలో కానీ ఇప్పుడు కానీ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఎవరైనా సరే సదరు వ్యక్తిని కాపాడాలి అని అంటే కనుక కాపాడిన తర్వాత అసలు మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. పోలీసులు వాళ్ళ నెంబర్లు తీసుకొని పోలీస్ స్టేషన్కి రా అని చెప్పని, కోర్టులకి రా అని చెప్పని, లేదంటే కనుక ఇది నువ్వే ర్యాష్ డ్రైవింగ్ చేసావంట కదా అని చెప్పని వివిధ రకాలైన ప్రశ్నలతోటి న్యాయపరమైనటువంటి ఇబ్బందులు పెడతారు మనకెందుకు అని చెప్పని ఎంతో కొంత మానవత్వం ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ విధంగా క్షతగాత్రుల్ని, రోడ్డున బారిన పడ్డ ప్రమాదాల బారిన పడ్డ క్షతగాత్రుల్ని సరైన సమయంలో హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి వెనకంజ వేస్తున్నారు. అయితే ఇటువంటి వ్యక్తుల్ని కూడా ప్రొటెక్ట్ చేయడానికి, అంటే సహాయం చేసే వ్యక్తుల్ని న్యాయపరంగా ఎటువంటి చిక్కులు లేకుండా, పోలీసులు పిలవకుండా, కోర్టులకు రాకుండా ఉండడానికి మోటార్ వెహికల్ యాక్ట్ 2019 అమెండ్మెంట్ యాక్ట్ సెక్షన్ 134A పూర్తి రక్షణ కల్పించింది. మీరు వెళ్తున్నప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి పడిపోయినప్పుడు మీరు అంబులెన్స్కి ఫోన్ చేసినా, లేదు అంటే కనుక ఆ వ్యక్తిని మీరే హాస్పిటల్లో జాయిన్ చేసి అతను ప్రాణాలతో బయటపడే విధంగా మీరు కాపాడారు అనుకోండి, మీకు ఆ చట్ట ప్రకారము పోలీసులు పిలువరు, మీరు కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు పైగా 25,000 రూపాయలు ప్రశంసా పత్రం కూడా పొందడానికి మీరు అర్హులవుతారు.